అసలు ఇది చెప్పాల్సిన వాడు ఎవడో నేను అంటున్నా. ఇది హత్య, ఆత్మహత్య లేదా యాక్సిడెంటా చెప్పాల్సిన వాళ్ళు ఎవరు? ఎవరు చెప్పాలి సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు? పేరు నానిగాడు ఎవడు? చంద్రబాబు నాయుడు ఎవడు? టీవీ5 మూర్తిగాడు ఎవడు? మేమెవరు? అసలు చెప్పాల్సింది ఎవరు? చెప్పాల్సిన వాళ్ళు నోరు మూసి కూర్చోవటం ఏంటి? నోరు మెదపోవటం ఏంటి? పేరు నానిగాడు, మూర్తిగాడు ఇట్లాంటి వాళ్ళందరం కూడా ఈ రామోజీరావు గారి కొడుకు మేము మాట్లాడతాం ఏంటి? అసలు ఇది అర్థం కాదు. ఈ వ్యవస్థలో ఏం జరుగుతుంది? ఈ ఎర్ర పుస్తకం పరిపాలన ఏం జరుగుతుంది? ఈ ధృతరాష్ట్ర పరిపాలన, కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నటువంటి పరిపాలన సాగిస్తున్న నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏం జరుగుతుంది? ప్రశ్నిస్తానని చెప్పని పార్టీ పెట్టి పళ్ళకి మోసినోడేమో నోరు మెదపకుండా నోటికేమో తాళం వేసుకుని, సార్ ఇది మీరు చెప్పినట్టుగా, మీరు ప్రశ్నించినట్టుగా ఈ కథనాలు మాత్రమే కాదు, సతీష్ కుమార్ గారి యొక్క మరణం వెనక ఏమేమి దాగుందో ప్రతి దాన్ని రాబోయే 25 మాసాల తర్వాత వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రతి దాన్ని శోధిస్తాం, జల్లెడ పడతాం. దోషులు ఎవరుంటే వాళ్ళందరినీ కూడా చట్టం ద్వారా కోర్టుల ముందు నిలబెడతాం.